రెండు విషయాల గురించి మీ ఒపీనియన్ చెప్పొచ్చు ప్లీజ్. ఇప్పుడు ఆ రోజు శివాజీ కామెంట్స్ ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడేటప్పుడు ఆ కామెంట్స్ లో అతను 2 డెరిగేటరీ పదాలు వాడాను అని వాటికి మాత్రమే సారీ చెప్పాడు గాని సమాజాన్ని పక్కదోవ పట్టించేటట్లుగా ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు అతను. అదేంటంటే నిధి అగర్వాల్ కి అలా జరగటము వెనక కారణం వాళ్ళ బట్టలు సరిగా లేకపోవటం అనేది కామెంట్ చేశాడు అతను. దాన్ని అభ్యంతర పెడుతున్నాను. ఎలాగో ఆ 2 మాటలకి నేను పొరపాటు మాట్లాడాను అన్నాడు కాబట్టి ఇంక మనం దాటి గురించి మాట్లాడటం అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇలాంటి అర్ధ సత్యాలు ప్రచారం చేయటం వల్ల సమాజాన్ని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. ఇప్పుడు చట్టం ఏమన్నా చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? ఎవరైనా బట్టలు సరిగా వేసుకోకపోతే వాళ్ళని గెల్లొచ్చు, గిచ్చొచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టొచ్చు, లేదంటే మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, సంఖ్యల ద్వారా గాని వారిని ఏదైనా అనవచ్చు అని, ఏదైనా చేయవచ్చు అని ఎక్కడైనా చట్టంలో ఉందా? మనం ఈ ఆధునిక కాలంలో మనము ఒక చట్టాలను పెట్టుకున్నాం. ఒకప్పుడు మనకి బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి. ఈ వస్తువు ఇచ్చి ఈ వస్తువు తీసుకునేవాళ్ళం. అలాగే అప్పుడు గ్రామ పెద్ద పంచాయతీ చేసి 10 కొరడా దెబ్బలో 100 కొరడా దెబ్బలో అంటుండేవాళ్ళు. లేదు గ్రామ బహిష్కారం చేయటము, ఇట్లాంటివన్నీ ఉండేవి ఒకప్పుడు. కానీ ఆ కాలం అంతా దాటుకుని వచ్చాం మనం. ఇవాళ ఆధునిక కాలంలో ఇవాళ మనం ఒక చట్టంలో మనం ఉన్నాం. దీన్ని ఎవరైనా కాదంటారా? శివాజీ అయినా కాదంటాడా? గరికపాటి నరసింహారావు గారైనా కాదంటారా? లేదు ఆడవాళ్ళ పైన విపరీతమైన కామెంట్స్ చేస్తున్న గంగాధర శాస్త్రి అయినా కాదంటాడా? ఎవరు కాదనడానికి లేదు. మనము చట్టంలో ఉన్నామా లేదా? మనకి ఫైనల్ అల్టిమేట్ చట్టం చెప్పిందేనా లేకపోతే వ్యక్తులు చెప్పిందా ఇదేది మనం చూసుకుంటే కనుక చట్టం చెప్పిందే కదా. ఇప్పుడు మనం లాని ఒబే చేయాల్సిందే కదా, ఇంకా అంతకు మించి ఏముంది? చట్టాన్ని కదా ఒబే చేయాల్సింది. ఇప్పుడు అన్వేష్ మీద విషయం వస్తే పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళి కేసు ఎందుకు పెట్టారు? మరి ఎవరైనా అన్వేష్ విషయంలో మీ ఓవరాల్ వ్యూ ఎలా ఉంది కృష్ణకుమార్ గారు? అన్వేష్ విషయం ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు. అతను ఒక పర్వర్టెడ్ ఫెలో. అతనికి డబ్బులే కావాలి, అతనికి పబ్లిసిటీనే కావాలి. సో మీరు విన్నారా? అంటే శివాజీ గారిని లేదంటే గరికపాటి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు మీరు విన్నారా? అండ్ గతంలో కూడా మీరు కొన్ని చెప్పారు కదా, అతను హీజ్ ఏ పర్వర్ట్ అంటున్నారు కదా. నేను విన్నానండి అతని మాటలు. అది కరెక్ట్ కాదు. అసలు ఇతనెవరు ఆ సలహా చెప్పడానికి? వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను అంటానికి చట్టం ఉందా? వ్యక్తుల చేతులు లేదు కదండి చట్టము. ఇప్పుడు ఇవాళ అన్వేషణ మీద కేసు పెట్టడానికి కూడా మనం ఏం చేసాము? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు కదా అభ్యంతరాలు ఉన్నవాళ్ళు. అంతేగాని ఇవాళ మన దేశాన్ని అతను అవమానపరుస్తున్నాడు, అతను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, మన దేవీ దేవతలను అవమానించాడు అని కొంతమంది కలిసి కొన్ని డబ్బులు కూడబెట్టుకొని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అతను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలోకి వెళ్ళి అతను ఏమన్నా చేయగలుగుతున్నామా మనం? అంటే ఎందుకు చేయట్లేదు? అలాంటి పాసిబిలిటీ లేదు కదా. ఎందుకు చేయట్లేదు అంటున్నాను. మనకి చట్టం ఉంది కాబట్టి. మరి శివాజీ కూడా ఆ చట్ట పరిధిలోనే మాట్లాడాలి కదా. మీరు బట్టలు సరిగా వేసుకోండి అమ్మా లేకపోతే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పాడు. అక్కడ చెప్పాల్సింది ఏంటి? మీరు బట్టలు సరిగా వేసుకోండి అమ్మా అని చెప్పిన దానికి గురించి నేను మాట్లాడట్లేదండి. వేసుకోకపోతే మీకు ఇబ్బందులు అవుతాయి, మీ పైన అత్యాచారాలు జరుగుతాయి, మిమ్మల్ని గేలు చేస్తారు, మీరు ఇబ్బందులు పడతారు అని చెప్పటం కరెక్ట్ కాదంటున్నా. అంటే ఏమవుతుంది అంటే ఇలా చేసేవాళ్ళు ఓహో వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి మనం ఇలా అన్నాము, మనకి ఇలా అనే హక్కు ఉంది అనే ఒక ఫీలింగ్ లోకి వస్తారు. అసలే ఇప్పుడు మన వీళ్ళు ఎలా ఉన్నారు? అసలే కోతి కళ్ళు తాగింది. మొన్న ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు మేడం, మీరు చూసారో లేదో. అక్కడ ముంబై రేప్ కేసు నిందితుడి మాటలు ఆయన ట్వీట్ చేశారు. అతను నిర్భయ కేసుకు సంబంధించి నిందితుడు. అతను ఏమంటున్నాడంటే నైట్ ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగితే
ఆ అమ్మాయి తప్పే ఎక్కువ అబ్బాయి తప్పు కంటే, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వీటికి యాక్సెప్ట్ చేసినట్లే, వాళ్ళ అలాంటి వాళ్ళే అని చెప్పేసి మాట్లాడింది, ట్వీట్ చేశారు. అవును, నేను మాట్లాడుతున్నా. నేను 4 రోజుల నుంచి నేను ఇదే చెప్తున్నా. 4 రోజుల నుంచి కాదండి, ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి నేను నిర్భయ చట్టం గురించే మాట్లాడుతున్నా. నిర్భయ చట్టంలో ఆ నిందితులు మాట్లాడిన దానికి, శివాజీ మాట్లాడిన దానికి, అలాగే ఇప్పుడు ఈయన గరికపాటి నరసింహారావు మాట్లాడిన దానికి, గంగాధర శాస్త్రి మాట్లాడిన దానికి ఏమన్నా తేడా ఉందా అసలు? వాళ్ళంటే చదువుకోలేదండి, వాళ్ళు ఒక మంచి కుటుంబాల నుంచి రాలేదు. వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. బట్ వాళ్ళైనా మాట్లాడమని కానీ ప్రజల నుంచి చాలా, ఇప్పుడు శివాజీ గారి విషయం మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి చాలా మద్దతు లభించింది. చాలా మంది, ఇప్పుడు అనసూయ గారు కామెంట్స్ చేసింది మీకు తెలుసు, శివాజీ కామెంట్స్ మీకు తెలుసు. ఇద్దరి కామెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో 99% మాకు కాల్స్ చేసిన వాళ్ళు కానీ, మాకు మెసేజ్ చేసిన వాళ్ళు కానీ శివాజీని సపోర్ట్ చేసే మాట్లాడారు. శివాజీకే మా మద్దతు, ఆయన కరెక్టే చెప్పాడు అంటున్నారు. అవునండి, నేను కాదనట్లేదు. 99% అటువైపు ఆయన వైపు ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు, నా పర్సనల్ గా నా ఒపీనియన్ ఎందుకులే కానీ. యా చెప్పండి. నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారండి, మనము ఒక బైక్ వేసుకొని వెళ్ళిపోయి దొంగలను ఎత్తికేసేసి దొంగల దగ్గర నుంచి లాక్కొచ్చుకోవటమా, లేకపోతే దొంగల్ని కొట్టేయడం కరెక్టా? మనం పోలీస్ కంప్లైంట్ పెట్టడం కరెక్టా? చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదు కదా. లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీడియా చేసింది కూడా చాలా పొరపాటు ఉందండి ఇక్కడ. ఏంటంటే ఒక పక్క శివాజీని పెట్టి ఒక పక్క అనసూయని పెట్టేసరికి మీరు ఎటువైపు తేల్చుకోండి అంటే ఏం తేల్చుకున్నారు జనాలు? శివాజీ వైపు తేల్చుకున్నారు. అసలు అనసూయ ఎందుకు ప్రామాణికం చెప్పండి? రైట్స్ కదా, రైట్స్ ఫ్రీడమ్ అని చెప్పి మాట్లాడారు కదా, మహిళల రైట్స్ మహిళల ఫ్రీడమ్ అని మాట్లాడారు. ఎస్ అండి, నేను కూడా చెప్తున్నా ఫ్రీడమ్ ఉంది, మై బాడీ మై రైట్ అనేది కరెక్ట్ అయిన మాట. రాత్రైనా మాదే, పగలైనా మాదే. మా